స్మార్ట్ సిటీస్ పై కేంద్రం తొలి అడుగు వేసింది. 24 రాష్ట్రాల రాజధానులతో కలుపుకొని 98 స్మార్ట్ సిటీస్ లిస్ట్ అవుట్ చేసింది. వచ్చే 3 ఏళ్లలో స్మార్ట్ గా డెవలప్ చేసేలా స్కెచ్ ప్రిపేర్ చేసింది. తెలంగాణలో 2, ఏపీలో 3 పట్టణాలు స్మార్ట్ సిటీస్ లిస్ట్ లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 98 స్మార్ట్ సిటీలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ లిస్టులో ఉత్తరప్రదేశ్ 13, తమిళనాడు 12 నగరాలతో టాప్ లిస్ట్ లో ఉన్నాయి. మహారాష్ట్రకు 10, మధ్యప్రదేశ్, గుజరాత్లకు 6 చొప్పున స్మార్ట్ సిటీస్ ను ప్రకటించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్, బీహార్లకు 3, తెలంగాణకు 2 స్మార్ట్ సిటీస్ ను అనౌన్స్ చేసింది. తెలంగాణ నుంచి గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఏపీలో వైజాగ్, కాకినాడ, తిరుపతిని స్మార్ట్ సిటీస్ గా డెవలప్ చేయనున్నారు. యూపీ నుంచి మరో సిటీ, జమ్మూ కాశ్మీర్ నుంచి ఓ నగరాన్ని కలిపి 100 సిటీల లిస్ట్ ను త్వరలో కంప్లీట్ చేయనుంది. స్మార్ట్ సిటీస్ లిస్ట్ లో 24 రాష్ట్రాల రాజధానులకు బెర్తులిచ్చింది కేంద్రం. స్మార్ట్ సిటీస్ తో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు. 5 ఏళ్లలో స్మార్ట్ సిటీ మిషన్ కోసం 48,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఒక్కో స్మార్ట్ సిటీకి ఏటా 100 కోట్ల చొప్పున కేంద్రమే నిధులు సమకూరుస్తుందన్నారు. The first stage of the competition was entirely conducted by the states and union territories with a little role to the union government. This is yet another significant 100 crores per year for coming 5 years. First year, of course, we will be giving 200 crores. The central government will be spending around 48,000 crores for the next 5 years on the smart city mission. మొత్తం 98 స్మార్ట్ సిటీల్లో 20 నగరాలను ఈ ఏడాది అభివృద్ధి చేస్తారు. 40 నగరాలను వచ్చే ఏడాది, మరో 40 నగరాలను తరువాత ఇయర్ లో డెవలప్ చేస్తారు. ముందుగా స్మార్ట్ సిటీ ప్లాన్ రెడీ చేసేందుకు ప్రతి నగరానికి 2 కోట్లు విడుదల చేసింది అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ.